श्रीगुरुभ्यो नमः। हरि ओम्। విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. గోపిక భక్తిని నిరూపించేటటువంటి అపూర్వ ఘట్టం ప్రభాస క్షేత్రంలో ఉన్నట్టుగా నిన్న మనం ప్రారంభించుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుణ్ణి ఒక పావుగా చేసుకుని భక్తి తత్వాన్ని లోకానికి అందించాలనుకున్నాడు. అసలు సిసలైన భక్తులంటే ఎవరో లోకానికి తెలియజేయడం కోసం ఆయన శిరోవేదన నటించాడు. అసలు శిరస్సు, కాళ్ళు, చేతులు మొదలైన వాటితో కూడిన అవయవాలే లేని పరమాత్ముడు నిరవయవుడు అని పిలువబడినటువంటి వాడు, నిర్గుణుడు. రూపం ధరించటం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఆ రూపానికి ఏ రోగము ఉండకపోయినా రోగం ఉందని నటించడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. అసలు స్వామివారంటేనే రోగాలను తొలగించేవాడు. భేషజే భవరోగిణాం అన్నారు. సంసారమని రోగములకు భిషక్కు అంటే వైద్యుడు. ఈ సంసారం పెద్ద రోగం. లౌకిక రోగాలకి ఏదో వ్యాక్సిన్ కనిపెట్టచ్చు, మందు వేయొచ్చు, కానీ సంసారం అనే రోగమునకు మందు కనిపెట్టేవాడు ఒక్కడు లేడు. ఆ రోగానికి మందు ఒక్క నామస్మరణమే, భగవత్కథ వినడం తప్ప మరో మందు లేదు. భగవంతుడు ఈ సంసారం అనే భయంకరమైన రోగానికి గొప్ప వైద్యం అన్నమాట. మహావైద్యుడు ఆయన. ఆయన నామస్మరణమే దానికి ఓ మందు అన్నమాట. ఈ రోగం ఎప్పుడు వస్తూనే ఉంటుందిట. పుట్టడం పెద్ద రోగం, ఆ పుట్టిన తర్వాత రోజు చేసే లీలలన్నీ రోగాలే. ఇవి కాక ఒక్కసారి విద్యాభ్యాసంలో ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ శరీరం విడిచిపెట్టేదాకా నిత్యం రోగం లేకుండా ఎవడన్నా ఉన్నాడా? శారీరక రోగాలు పక్కన పెట్టండి. సంసార రోగం అంటే ఏమిటనమాట? స్కూల్కి వెళ్ళడం అదో బాధ, పరీక్షలు రాయడం పెద్ద రోగం, మార్కులు రాకపోతే ఇంకో రోగం, వస్తే ఒక రోగం, ఆ తర్వాత అలా చదువులు పూర్తయ్యాక తగిన ఉద్యోగం రాకపోవటం ఒక రోగం, ఉద్యోగం వస్తే పెళ్లి అయ్యాక పిల్లలు, మళ్ళీ ఈ హడావుడిలో రోజు ఆఫీసులకి పరిగెత్తడం, వర్క్ ఫ్రమ్ హోములు చేయటం, ఆ తర్వాత వేళకి తినడం కూడా రోగమే కర్మ. ఇప్పుడు తినడానికి కూడా అవకాశం లేదు కదా, ఎప్పుడు తింటున్నావో తెలియదు. ఏదో ఈ పక్కన ఇలా కంప్యూటర్ కొట్టుకుంటే ఈ పక్కన ఆవిడ ఏదో ఇస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటాడు. ఈ మధ్యన ఒక ఆయన బజ్జీ అనుకుని బొజ్జింకి తినేశాడు. అది బజ్జీ అనుకున్నాడు, తీరా ఏట్రా చేతికి గుచ్చుకుంటుందని చెప్తే సగం తిన్నాక చూస్తే అది బొద్దు. ఇంకా నిజంగా జరిగింది. అది వాట్సాప్లో చక్కెర కొడుతూ ఉంటే నాకు చూపించారు ఒకళ్ళు పట్టుకొచ్చి. అందువల్ల మైసూరు బజ్జీ ఏదో, బొద్దింక బజ్జీ ఏదో తెలియటం లేదు. అలాగా ఆ ఉద్యోగాల్లో పడిపోయి కంప్యూటర్లో కొట్టుకుంటూ వాట్సాప్లు చూసుకుంటూ గడపడం అదొక గొడవ. ఈ మధ్యలో మొగుడు పెళ్ళారు కొట్లాట్లు, అత్తమామలు కొట్లాట్లు, అత్తగారు కోడళ్ళు కొట్టుకోవడం, మామగారు అల్లుడు కొట్టుకోవడం, తాతగారు మనవడు తిట్టుకోవడం, ఎన్ని గొడవలు వీటిల్లో. ఇలా 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 వార్ధక్యం వచ్చాక ఇంక ఈ వార్ధక్యంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే అవకాశం లేదు. పూర్వం అంటే తాతగారు అమ్మమ్మ గారు ఎదురుగుండా ఉంటే మనవలు సంతోషంగా వాళ్ళ పక్కన చేరి కబుర్లు చెప్పేవారు. ఇప్పుడు అవి పోయాయి, ఆ బంధాలు కూడా పోయాయి. అసలు తాతగారే వాట్సాప్ చూసుకుంటుంటే ఇంకా మనవడు వాట్సాప్ చూసుకోవడం ఆశ్చర్యం ఉందండి. ఆ వయసు తాతగారులు కూడా రామాండంలా రామ్మ చిలకమ్మ అంటున్నారు. ఇంకేం చెబుతాను చెప్పండి. దాంతో సంసారం మారిపోయింది, పెద్ద రోగం అయిపోయింది అనమాట. అలా ఈ రోగాల్లో పడి కొట్టుకుంటూ ఉండగా చివరికి భయంకరమైన మృత్యు రోగం వస్తుంది. ఆ మరణ రోగంతో డామ్మని శరీరం విడిచిపెడుతున్నాడు. అందుకని భయంకరమైన రోగం ఏదన్నా ఉందంటే సంసారమే.
ఈ సంసారంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఇంత సుఖం మనం ఎక్కడైనా అనిపిస్తున్నట్టు అనిపిస్తోందండి. సుఖం అనిపించేది కూడా సుఖం కాదు వచ్చింది ఎప్పలో. జున్ను బాగుందిట, ఒక గిన్నె తిన్నాడు, ఇంకా బాగుందని ఇంకో గిన్నె తిన్నాడు. ఈ రెండో గిన్నె తిన్న దగ్గర నుంచి ఇక కడుపు పట్టుకుని పైకి కిందకి పరిగెత్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ జున్ను బాగుందా, కడుపును తన్నుతోందా? ఒకసారి ఆలోచించండి. ఆఖరణ ప్రసాదం పంచిపెట్టారు, పులిహార బాగుందని 2 మెతుకులు ఎక్కువ తిన్నాడు, కడుపులో గ్యాస్ ట్రబుల్ తన్నేసిందిట, మంటట. అలా ఏమిటో తెలియదు ఈ కలియుగంలో. పూర్వంతో పోలిస్తే కలియుగంలో నిత్యం దుఃఖం పెరిగింది, సుఖం కంటే దుఃఖం పెరిగింది. డబ్బు ఉన్నా జబ్బే, డబ్బు లేకపోయినా జబ్బే. కర్మయోగం అన్నమాట ఇది. బాగా ఆనందంగా యావజ్జీవితం గడుపుతున్న వాడు అసలు లేరా నన్ను, కానీ ఎక్కడో 100కి 1 ఒకడు ఉంటాడు, వాడు కూడా ఓ 75% సుఖం పొందుతున్నాడు, ఓ 25% దుఃఖం వాడు పొందుతాడు. యావజ్జీవితం సుఖంగా ఎవడుంటాడు? ఉండలేడు కదా. పరమాత్ముడంతటి వాడు అవతారం ఎత్తితో కూడా మన కోసం దుఃఖం నటించాడా లేదా? రామచంద్రుడు అంతటి వాడు సీతా వియోగాన్ని భరించలేక దుఃఖించాడు. అంటే ఈ సంసారం ఒక రోగం రా, ఇందులో నాకు కూడా రోగం తప్పదు, నేను కూడా దుఃఖిస్తున్నానని చెప్పడానికి ఆ పని చేశాడు ఆయన. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు మధురా నగరాన్ని విడిచి ద్వారక నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ పని చేశాడు ఆయన? సంసారం అంటే ఇంతే అని చెప్పడం కోసం ఆ పని చేశాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఈ తలపోటు రోగం నటించి మందు అడిగిన విషయం నేను చెప్పాను. ఏ మందులకి రోగం తగ్గలేదు. ఈ రోగంతో తల పగిలిపోతుంది. కాబట్టి ద్వారకా నగరంలో ఉన్న నా భవనంలో ఇక నేను ఉండలేను, నన్ను తీసుకెళ్లి దూరంగా పెట్టండి అన్నాడు. ఆయన అందరూ కలిసి ఓ మంచి దివ్యమైన పల్లకీలో కూర్చోబెట్టి ఆయన కోరుకున్న ఒక స్థలం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని ఇవాళ మనం గోపీ తాలాబ్ అంటున్నాం. గుజరాత్ లో ద్వారక దగ్గర ఉన్నది ఆ స్థలాన్ని ఏమంటాం? హిందీ వాళ్ళు గోపీ తాలాబ్ అంటారు. తాలాబ్ అంటే చెరువు, గోపీ కొండం. అక్కడికి తీసుకెళ్లి ఆ స్థలం దగ్గర అక్కడంతా చెట్లు, ప్రకృతి ఉంది, వనం ఉన్నది. ఆ వనంలో ఒక చెట్టు కింద పరుపు వేసి, పరుపు మీద లేత లేత చిగుళ్ళు వేసి పడుకోబెట్టారు. అమ్మా బాబోయ్ అని మూలిగట్టాయన. చివరికి నారదుడు, అమ్మల్లారా మీరంతా శ్రీకృష్ణుడికి ఎంతో భక్తులు అనుకున్నా నేను, మీ ఎవరూ కూడా ఆయన తలరోగాన్ని తగ్గించలేకపోయారు, శిరోవేదన తగ్గించలేకపోయారా అంటే ఏం చెప్పమండి. ఆయన అడిగిన ధూళి ఇవ్వకూడదని కొందరు కనిపించింది, ఇస్తే అది పనిచేయలేదు. కాబట్టి మాకు భయంగా ఉంది. ఆయనకి ఏం మందు వేస్తే రోగం తగ్గుతుందో తెలియటం లేదు. ఒకవేళ వెయ్యకూడని మందు వేస్తే, కొండనాలిక మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిందో సామెత ఉందిలేండి. నాలుకకి కింద కొండనాలికని ఉంటుంది కదా చిన్నది, దానికి రోగం వస్తే మందు వేశారట, అది తగ్గలేదు, ఉన్న నాలుగు ఊడి కింద పడిందిట. అలాగా కొంతమంది మందు ఇచ్చారా, నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టుగా వాడు మందేస్తే మొత్తం వెళ్ళిపోతాట. ఏమో అని భయం వేస్తుందన్నారు వాళ్ళు. చివరికి స్వామి అన్నాడు, పోనొక్క పని చేయబోయి నారదా, చివరిగా నాపై చిత్తవులెప్పుడు నిలుపుచును, నారాకకై చూచుచును. కొంతమంది ఉన్నారు బృందావనంలో, వాళ్ళెప్పుడు నా మీదే తమ మనస్సు లగ్నం చేశారు, నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. నేనా తిరిగి అక్కడికి వెళ్ళడం లేదు. అదిగో అదే బృందావన ప్రాంతం, అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గోపికలు. ఈ గోపికలు చాలా కాలం నుంచి నేను ఎప్పుడైతే బృందావనం విడిచి మధురకొచ్చానో, మళ్ళీ మధుర విడిచి ద్వారకొచ్చానో, అప్పటి నుంచి కృష్ణ కృష్ణ నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నావు, మాకు దర్శనమియ్యి అని నా కోసం తప్పించిపోతున్నారు. నా రాక కోసం ఎదురు చూస్తున్నారు, నా మీద మనస్సు నిలబెట్టుకున్నారు. నిత్యం కృష్ణ అనే స్మరణిస్తున్నారు. కృష్ణనామస్మరణం తప్ప వారికి మరొక నామస్మరణం లేదు. నిరంతరం కృష్ణుణ్ణి 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 చూడాలంటూ కృష్ణుణ్ణే తలుచుకుంటూ కృష్ణుడి నామమే ఆహారంగా బతుకుతున్నారు. వాళ్లలో ఎవరైనా తమ పాదధూళి నాకు ఇస్తారేమో కనుక్కో, ఆ పాదధూళి తగిలితే రోగం తగ్గుతుంది అన్నాడు ఆయన. ఇక్కడి వాళ్ళు ఎలాగో పాదధూళి ఇవ్వము అంటున్నారు. పాదధూళి ఇస్తే సత్యభామ లాంటి వాళ్ళు తగ్గలేదు రోగం. కాబట్టి ఇక చివరిగా మిగిలింది గోపికల పాదధూళి. అక్కడికి వెళ్ళమనగానే వెంటనే నారదుడు
సరే నీ మాట ఎందుకు కాదనాలి, ఇక్కడే ఇంత భాగవతం జరిగింది, అక్కడేం భాగవతం జరుగుతుందో, ఆ భాగవతం వల్ల నీకు రోగం బాగవుతుందో లేదో అని అన్నీ ఎరిగిన వాడైనా ఏమీ ఎరగనట్టుగా నారాయణ స్మరణం చేసుకుంటూ బృందావనం వెళ్ళాడు. నిజంగా బృందావనం మునీంద్ర బృందావనం. మునీంద్ర బృంద అవనము. అవనము అంటే రక్షించుట, బృంద అంటే సమూహము, సమూహాన్ని రక్షిస్తుంది కనుక బృంద అవనము బృందావనము. ఏ సమూహాన్ని? మునీంద్ర బృందాన్ని, అంటే మునుల యొక్క గుంపును నిత్యము రక్షిస్తోంది. వేలాది మంది మునులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే తపస్సు చేసుకుంటున్నటువంటి వారికి ఏ విధమైన ఆటంకం లేకుండా వారి తపస్సు సిద్ధించేలా చేస్తూ రక్షిస్తోంది కనుక అది మునీంద్ర బృంద అవనం అన్నమాట. బృంద అని పేరు కలిగిన వనము, అడవి. కాబట్టి బృంద వనము, బృంద అవనము, రెండు శబ్దాలు అలా కలిసి వచ్చాయి ఇక్కడ. అందుకే పోతన గారు అంత చమత్కారంగా ముందటగా నేను అక్రూరుడు కొంద కొటజతాలసాల కొరవకవట మాకందన్ నందిత బల గోవిందన్ వికచారుణార వెందన్ బృందన్ చందిరి బలమాధవులు అభినందించుచు పరమ పావన ముదంచిత కాళిందీ సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్ అంటాడు. బలరామకృష్ణులు ఎంతో సంతోషంతో ఎగిరి గంతులేసా అక్కడ తిరిగారట. అది పరమ పవిత్రమైనది బృందావనం. ఉదంచిత కాళిందీ సంజీవనం అన్నారు. ఎప్పుడు కాళింది అనే నది ప్రవహిస్తుంది. కాళింది అన్నా యమున అన్నా ఒకటే. సూర్యుడి యొక్క కూతురు యమున కాళింది అని పిలువబడుతుంది. ఆ కాళింది నది నిరంతరం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత వేసవికాలం వచ్చినా ఎంతో కొంత చుక్క నీరు లేకుండా ఎండిపోదట అది. అటువంటి నదిని ఇప్పుడు పాడు చేసేశారు ఆ మధ్యకాలంలో. అందులోకి ఫ్యాక్టరీ నీళ్లు పెట్టేశారు, కంపు చేసేశారు. మళ్ళీ ఇప్పుడు యోగి గారి సర్కారు వచ్చాక దాన్ని శుభ్రం చేసి ప్రక్షాళన చేసి నదులను బాగు చేస్తున్నది. అందుకే చెప్పాగా, మనం మన నదులు, మన జీవనం, మన సరళి బాగుపడాలంటే అక్కడ నరేంద్రుడు, ఇక్కడ యోగేంద్రుడు ఉండాలి. దేశం అంతా కమలం వికసించాలి. పద్మాకరం ఉన్న చోట ఎప్పుడు ఆనందమే అన్నారు. పద్మ అంటే లక్ష్మి కదండి, కరం అంటే చెయ్యి. లక్ష్మి పద్మాలయ, పద్మ పద్మ అన్న లక్ష్మి అన్న పద్మాలయ అన్న అర్థం ఏమిటి? లక్ష్మి. కరము అంటే చెయ్యి. లక్ష్మీదేవి చెయ్యి ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుంది? ఆనందం. అందుకని పద్మాకరం ఉన్న చోట ఆనందం ఉంటుంది అన్న. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ చాలా బాగుపడింది. మనందరి అదృష్టం వల్ల రేపు సెప్టెంబర్ నెలలో అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం. అద్భుతమైన ఆ బృందావనంలో అణువణువు తిరిగేద్దాం. ఆ ఇసుక నెత్తి మీద వేసుకోండి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చూసి తీరవలసిన ప్రాంతాలు. అందులో ఇందాక చెప్పిన యమునా తీరం. ఆ యమునా తీరాల్లో చాలా రేవులు ఉన్నాయి. ఒక రేవు దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల వస్త్రములు అపహరించి అక్కడ కదంబ వృక్షం మీద పెట్టాడు. ఆ రేవు ఇప్పటికీ అక్కడ ఉన్నది. ఆ కదంబ వృక్షం కూలిపోయినా దాన్ని మళ్ళీ జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. చిన్న చెట్టుగా పెరిగింది ఇప్పుడు. ఆ చెట్టు మీదే కృష్ణుడు కూర్చుని గోపికల వస్త్రాలు మూట కట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ చెట్టు మీద కొన్ని జీవులు చేరాయి. మీరు కళ్ళదోడు పెట్టుకెళ్ళారా, మీ కళ్ళదోడు పట్టుకుపోతాయి. అదనమాట అందరినీ బందరు అన్నారే. కోతులు బాగా చేరాయి. ఆ కోతులకి అక్కడ వాళ్ళు భలే ట్రైనింగ్ ఇచ్చారండోయ్. అది జెంటిల్మన్లా వచ్చి లేదా జెంటిల్ ఉమన్లా వచ్చి, ఎందుకంటే కోతుల్లో కూడా ఉమన్ను వేన్నం ఉంటారు కదా, మరి ఆ కళ్ళతోడు పట్టుకుపోతుంది. ఏమంద కళ్ళతోడు పట్టుకుపోయి చెట్టు మీద కూర్చుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పక్కన కిరాణా కొట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు శనగల ప్యాకెట్ ఇస్తారు. బఠానీలు, బొంబాయి శనగలు వేయించిన ప్యాకెట్. ఏమంటే ఈ ప్యాకెట్ కొనుక్కుని దానికి ఇస్తే కళ్ళతోడు ఇస్తుంది అనగానే మనం వాడి దగ్గర ఒకప్పుడు మా చిన్నప్పుడు 10 రూపాయలు పెట్టుకునేవాడు. ఇప్పుడు 100 రూపాయలు. 100 రూపాయలు ప్యాకెట్ కొనుక్కులో చూపిస్తే అది వచ్చి కళ్ళతోటి చేతిలో పెట్టి ప్యాకెట్ పట్టుకుపోతుంది. ర్యాకెట్లే మళ్ళీ ర్యాకెట్లో దూసుకుపోతుంది ప్యాకెట్ పట్టుకుపోయి. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవాడు. రోజు మన చేత శనగపప్పులు కొనిపిస్తున్నాడు. ఐసర్ మధ్యాహ్నం తెలిసింది ఈసారి మాకు. అందుకని మన బ్యాచ్ వాళ్ళకి తెలిసి కళ్ళతోటి ఇంట్లో తెలిసి రావడం మొదలెట్టాం. ఎస్కే దరిద్రాలకి ఏకే ఉపాయాలు అన్నారు. అంటే శతకోటి దరిద్రాలకి 100 కోటి ఉపాయాలు. అందువల్ల ఏంటంటే భలే కోతులు వెండి చేస్తారండి. అక్కడ కూర్చుని ఉంటుంది కోతి.
కానీ ఆ ప్రాంతానికి వెళితే ఆ గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్త్రాపహరణం చేసి పట్టుకుపోయినటువంటి ఆ స్థలము చూడగానే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యం అంతా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఇంకొక రేవు ఉన్నది. ఆ రేవు దగ్గర బ్రహ్మదేవుడు స్నానం చేశాడు. అందుకే దానికి బ్రహ్మఘాట్ అని పేరు. అది బ్రహ్మదేవుడు స్నానం చేసిన స్థలం. అక్కడ రాస్తారు బ్రహ్మఘాట్ అని. ఆ బ్రహ్మఘాట్ దగ్గర బ్రహ్మంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి కాళ్ళు యమునా జలంతో కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడిని పరీక్షించాడు కదా. ఆ పరీక్ష చేసిన తర్వాత బాధపడి పరమాత్ముడిని నేను పరీక్షించటం ఏమిటి, ఆయన మీద మాయ ప్రయోగించటం ఏమిటని బాధపడి ఆ తర్వాత పశ్చాత్తాపం పొంది ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడు. తెలియక గురువుల్ని పరీక్షిస్తారు కొంతమంది. తెలుసో తెలియకో మాయలో పడి ఒక్కొక్కప్పుడు గురుద్రోహం చేయొచ్చు, గురువుల్ని తిట్టవచ్చు, లేదా ఇతరుల ప్రభావంతో గురువుల్ని ఏదైనా అనవచ్చు. అన్న తర్వాత పశ్చాత్తాపం కలిగితే అప్పుడు గురుద్రోహ పాపం ఎలా పోతుంది అన్నారు. మేము తెలుసో తెలియకో జగద్గురువుల్ని తిట్టాం, మహాత్ముల్ని తిట్టాం, వారికి ద్రోహం చేశాం, వారిని బాయ్కట్ చేశాం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా అని భావించే వారికి వేదవ్యాసుల వారు ఈ మార్గం చెప్పారు. ఏమని? ఏదైనా నదీ జలంతో కాని లేదా పవిత్ర జలంతో కాని, అది ఇది కాకపోతే ఆవు పాలు కలిపినటువంటి నీళ్లతో కాని గురువు పాదాలు కడిగి ఆ నీళ్లను మళ్లీ నెత్తిమే చల్లుకుంటే ఈ గురుద్రోహ పాపం తక్షణం తొలగిపోతుంది. అందుకని బ్రహ్మదేవుడు జగద్గురుడైన కృష్ణుణ్ణి కూడా వంచబోయి తానే చివరికి వంచితుడై అయ్యో కృష్ణుడిని పరీక్షించాననే బెంగ వల్ల మళ్లీ కృష్ణుడి కాళ్లు యమునా జలంతో కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకుని ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, పాపం నుంచి విముక్తి పొందాడు. అది బ్రహ్మఘాట్ అన్నమాట. అక్కడికి దగ్గరలోనే పోతనా సంహారం జరిగినటువంటి స్థలం ఉంది. అక్కడ యమునా నది రేవు ఉంటుంది. పోతనాదేవిని పాలు తాగి చంపాడు. ఆ ప్రాంతాన్ని చౌరాశి భవన్ అంటారన్నమాట. 84 స్తంభములతో కూడిన అద్భుతమైన భవనం అది. ఆ భవనంలోనే శ్రీకృష్ణుడు వాళ్ళమ్మని తప్పించుకుని అటు ఇటు తిరిగితే స్తంభాల వెంట పరిగెత్తి మొత్తం మీద ఆయన్ని పట్టుకుని తీసుకెళ్లి దొడ్లో 2 చెట్లున్నాయి, జంట మద్ది చెట్లు అంటారు. ఆ జంట మద్ది చెట్లకి దగ్గరలో రోటికి కట్టేసింది. కృష్ణుడు రోలు ఈడ్చుకుంటూ వెళ్లి ఆ మద్ది చెట్లు కూల్చి వాటికి శాప విముక్తి కలగజేశాడు. ఆ చెట్లు నలకోబర మణిగ్రీవులు అనేటటువంటి కుబేరుడు యొక్క కుమారుడు. ఆ స్థలము అక్కడే ఉంటుంది. ఇది కాక నందుడు చాలా చోట్లకి మకా మార్చాడు. కానీ నందగ్రామం అని ఉంటుంది, అది కొంచెం దూరం. ఇలా ఒకటి కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు సద్దన్నం తిన్న స్థలం ఉంది. ఆ సద్దన్నం తిన్న తర్వాతే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి పరీక్షించాడు, అఘాసురుని చంపాడు. అక్కడ పెద్ద పద్మాకరం ఉంది, మంచి చెరువు. పద్మ ఆకరము అంటే తామర పువ్వులకు నిలయం కనుక పద్మాకరము అంటే చెరువు అని కూడా అర్థం. ఆ చెరువు దగ్గరే కృష్ణుడు సద్దన్నం తిన్నాడు, సలుగులు తిన్నాడు. ఆ స్థలంలో ఇప్పుడు భలే కట్టారండి చెరువు. మళ్ళీని బాగా నిర్మాణం చేశారు. ఆ చెరువును చూసి తీరాలి. ఆ స్థలాన్ని రమణ్రేతి అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో అక్కడ విహరించాడు. ఆయన పాదధూళి వల్ల ఆ ఇసుకంతా పవిత్రమైపోయింది. ఆ ఇసుక ఒంటికి రాసుకుంటారు. ఆ ఇసుక చాలా మెత్తగా భలే ఉంటుంది. అద్భుతమైన ప్రాంతాలు అవన్నీ. బృందావనం గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన దివ్య స్థలం అది. అందువల్లే ఆ బృందావనం కాళిందీ సంజీవనము, యమునా నదీ జలముతో నిరంతరం దర్శనమిచ్చేటటువంటి ప్రాంతం, మునులను రక్షించే ప్రాంతం. అక్కడ మల్లె పువ్వులు, మొల్లలు, చిన్న చిన్న పొట్టి పొట్టి చెట్లు ఉంటాయి. చీకటి చెట్లు అని తెలుగులో అంటాం, సంస్కృతంలో తమాల వృక్షములు అంటారు. అలాంటి తమాల వృక్షాలు కూడా అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద తాడి చెట్లు, గిరక తాడి చెట్లు ఉంటాయి, మద్ది చెట్లు ఉన్నాయి. ఇక వటవృక్షాలు చెప్పక్కర్లేదు. తీయని మామిడి చెట్లు కూడా ఉంటాయి బృందావన ప్రాంతంలో. 64 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన వనమది. నిరంతరం బలరామకృష్ణులు తిరగడం వల్ల, వారి పాదస్పర్శ వల్ల పవిత్రమై అక్కడికి అడుగుపెట్టిన వారికి ఆనందం ఇచ్చే స్థలం అది. అటువంటి స్థలం. అక్కడే అమ్మవారు యోగమాయ పుట్టింది. యోగమాయ పుట్టిన స్థలంలో ఇప్పుడు అమ్మవారికి ఒక పెద్ద దుర్గా విగ్రహం కూడా కట్టారు. రోడ్డు మీద కనపడుతూ ఉంటుంది. అంబికా ఆలయం, దుర్గా ఆలయం. ఆ స్థలము అంత పవిత్రమైనది. వికచ
అరుణ అరవింద అన్నారు. అక్కడ తామర పువ్వుల కొలంలో ఎప్పుడు తామర పువ్వులు వికసిస్తూ ఉంటాయి. 365 రోజులు తామర పువ్వులు కనపడతాయి అక్కడ. సాధారణంగా కొన్ని ఋతువులలో ముఖ్యంగా మంచు బాగా కురిసేటప్పుడు తామర పువ్వులు కనపడవు. మంచు పద్మాకరానికి పడదు. మంచు పడితే పద్మాకరం కమిలిపోతుంది, జలుబు చేస్తుంది దానికి. కానీ చిత్రం ఏమిటంటే అక్కడ మాత్రం ఎంత మంచు కురిసినా తామర పువ్వులు మాత్రం వికసిస్తాయి. అటువంటి దివ్యస్థలం బృందావనం. అటువంటి బృందావనానికి చేరాడు ఆయన. రాధాదేవితో కృష్ణుడు వివాహం చేసుకుని క్రీడించిన స్థలం ఉన్నది అక్కడ, ఎత్తైన గుట్ట. దాన్ని బరసానా అని ఇప్పుడు పిలుస్తాం. రాధామాధవ స్థలం అని పూర్వకాలంలో పురాణాల్లో పిలిచారు. గర్గ సంహితలోను, బ్రహ్మవివర్త పురాణంలోను, నారద పురాణంలోను అది రాధాస్థలం, రాధా జన్మస్థలం అన్నారు. హిందీ వాళ్ళు బరసానా అంటారు ఇప్పుడు దాన్ని. ఆ స్థలాన్ని కూడా నారద మహర్షి సందర్శించాడు. గోవర్ధన పర్వతాన్ని చూచాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కరేనైకేన ఒక్క చేత్తో ఎత్తాడు. సినిమాల్లో చూపించినట్టుగా చిటికన వేలు లేక చిటికన వేలు గోరుతో ఎత్తలా, కరేణ ఏకేన ఒక్క చేతితో ఎత్తాడు. కృష్ణుడు అసలు ఏమీ లేకుండా కూడా ఎత్తగలడు. ఆయన ఎలా ఎత్తినా ఎత్తడం మాత్రం ఇగో ఇప్పుడు ఈ కళ్ళతోడు పెట్టి చూశారు, అలా కుడి చేత్తేలాగా ఎలా ఎత్తానో అరచేత్తో ఎత్తాడు ఆయన. అందువల్ల సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఒక హస్తముతో చేతితో అన్నారు. ఎవడు మార్చాడో తెలియదు. చిటికిన వేలుతో ఎత్తట. అది కూడా కుడి చేయి కదటండో ఎడం చెయ్యి ఈయన చూసి వచ్చినట్టుగా. ఎడం చేతి చిటికిన వేలు గోలుతో ఏమి ఎత్తలేదు ఆయన, కుడి చేతితో ఎత్తాడు. భాగవతంలో 3 చోట్ల చెప్పారు. ఒకేసారి విధానంగా 3 సార్లు చెప్పారు. కిరియై ధరయెత్తిన హరి కరిసరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెంచక్క ఒక్క కేలన్ లేలన్. పూర్వం వరాహ రూపంతో భూమిని ఎత్తాను నేను. భూమినే ఎత్తిన నాకు ఈ భూమి మీద ఉన్న ఒక భూధరాన్ని అంటే పర్వతాన్ని ఎత్తడం పెద్ద లెక్క అని లోకానికి తెలియజేస్తూ 3 లోకాలకి శుభం కలగజేస్తూ చేత్తో ఎత్తాడు అన్నారు. మళ్ళీ ఏ చెయ్యి అని మనకు అనుమానం వస్తుందేమోనని వలకేల తాల్చి విపుల ఛత్రమ్ముగా బట్టే ఆభీలాభ్రచ్యుత గోశిలా సహిత ఆభీలాభ్రచ్యుత గోపికా సహిత గోపీ గోప గోపంక్తికి అన్నారు. వలకేలు అంటే కుడి చేత్తో, వల అంటే కుడి, దాపల అంటే ఎడమ. కుడి చేత్తో ఎత్తాట. ఒక పెద్ద గొడుగు పట్టినట్టుగా పట్టాట. అలాగే ఒకసారి కదా మళ్ళీ 3వసారి కూడా హరి చేతిలో గొడుగులా కనపడింది అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కుడి చేత్తో. ఈ విధంగా ఆయన కుడి చేత్తో గోవర్ధన పర్వతం ఎత్తి మళ్లీ దించి పెట్టినటువంటి ఆ గోవర్ధన పర్వతం శ్రీహరి కరస్పర్శ వల్ల, ఆయన హస్తస్పర్శ వల్ల, ఆయన చేతితో దాన్ని తాకడం వల్ల మరింత పవిత్రమైపోయింది. అటువంటి గోవర్ధన పర్వతానికి పరిక్రమ చేసుకుని ప్రదక్షిణ చేసుకుని గోపికలు ఎక్కడున్నారా అని వెతికాట. ఆ సమయంలో గోపికలంతా కలిసి బృందావనంలో యమునా తీరంలో కూర్చున్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహాన్ని ఒకదాన్ని పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని ఇసుకతో తయారు చేశారు. ఇసుకతో తయారు చేసిన విగ్రహం పడిపోకుండా ఉందిట. అది వారి భక్తికి నిదర్శనం. సాధారణంగా ఇసుక నేల మీద ఉంటే అప్పుడు మనం ఏదన్నా బొమ్మ తయారు చేస్తే నిలబడుతుంది, కానీ నిలబెట్టి ఇసుకతో బొమ్మ చేస్తే ఎక్కువసేపు నిలబడదు. గట్టిగా గాలి వేసినా గాలి వీస్తే పడిపోతుంది, లేదా వర్షం కురిసినా పడిపోతుంది. కానీ వారి భక్తి వల్ల వారు నిలువెత్తు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఇసుకతో చేసినప్పటికీ ఆ విగ్రహం పడిపోకుండా గాలికి రాలిపోకుండా నిలబడింది. అటువంటి విగ్రహం దగ్గర కూర్చుని, కృష్ణ నువ్వే భర్త, నువ్వే భార్య, నువ్వే తండ్రి, నువ్వే తల్లి అని సమస్తం అనుకున్నామే. మా ఇళ్ళు వాకిళ్ళు విడిచి నీ వెంట పడ్డామే. నీ నామస్మరణం తప్ప మరొక ఆహారం లేకుండా బ్రతికామే. అటువంటి మమ్మల్ని విడిచిపెట్టి మళ్ళీ మా దగ్గరికి రాకుండా ఎలా ఉన్నావు అని ఆ విగ్రహం దగ్గర మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తూ ఏడుస్తూ కనపడ్డారు గోపికలు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రకంగా ఆయన పలకరిస్తుందట. ఆ ఇసుక విగ్రహంలోనే కృష్ణుడిని చూడగలిగారు వారు. చూడగలిగే దృష్టి ఉంటే కృష్ణుడు ఎక్కడైనా కనపడతాడు. వాళ్ళు అలా చూశారు. కృష్ణ ఎందుకు మమ్మల్ని వదిలేవు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నవారు కొందరు, గానం చేస్తున్నవారు కొందరు.
ఆ పాతకాలపు లీలలన్నీ గుర్తుకొచ్చి పులకించిపోతున్నవాడు కొందరు. దాన్నే భక్త జయదేవుడు గీత గోవిందంలో అద్భుతంగా రాశాడు. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ ಮಂಜುತರ ಕುಂಜತಲ ಕೇಳಿ ಸದನೆ ಮಂಜುತರ ಕುಂಜತಲ ಕೇಳಿ ಸದನೆ ಇಹ ವಿಲಸ ರತಿರಭಸ ಹಸಿತ ವದನೆ ಇಹ ವಿಲಸ ರತಿರಭಸ ಹಸಿತ ವದನೆ ನವಭವದ ಶೋಕದಳ ಶಯನ ಸಾರೆ ಏ ನವಭವದ ಶೋಕದಳ ಶಯನ ಸಾರೆ ಇಹ ವಿಲಸ ಕುಚ ಕಲಶ ತರಳಹಾರೆ ಇಹ ವಿಲಸ ಕುಚ ಕಲಶ ತರಳಹಾರೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಮಾಧವ ಸಮೀಪಮಿಹ ಕುರುಮುರಾರೆ ಮಂಗಳ ಶತಾನಿ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಮಧುರತರ ಪಿಕ ನಿಕರ ನೆನದ ಮುಖರೇ ಮಧುರತರ ಪಿಕ ನಿಕರ ನೆನದ ಮುಖರೇ ಇಹ ವಿಲಸ ದಶನ ರುಚಿ ರುಚಿರ ಶಿಖರೇ ಇಹ ವಿಲಸ ದಶನ ರುಚಿ ರುಚಿರ ಶಿಖರೇ ವಿಹಿತ ಪದ್ಮಾವತಿ ಸುಖ ಸಮಾಜೇ ಏ ವಿಹಿತ ಪದ್ಮಾವತಿ ಸುಖ ಸಮಾಜೇ ಭಣತಿ ಜಯದೇವ ಕವಿರಾಜರಾಜೇ ರಾಜೇ ಭಣತಿ ಜಯದೇವ ಕವಿರಾಜರಾಜೇ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಮಾಧವ ಸಮೀಪಮಿಹ ಕುರುಮುರಾರೆ ಮಾಧವ ಸಮೀಪಮಿಹ ಕುರುಮುರಾರೆ ಮಂಗಳ ಶತಾನಿ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ ಪ್ರವಿಶ ರಾಧೆ. ఆ బృందావనం, ఆ శోభ ఆ భాషలో కనపడతాయి. సహజంగా మీ అందరికీ కూడా ఆ లోకానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కాసేపు, అందుకే ఎక్కడ లేని ఆనందం మీ ముఖాల్లో కనపడుతుంది. బృందావనంలో పిక నికరము, పికము అంటే కోకిల, కోకిల యొక్క సమూహం ఎంతో మధురంగా కూస్తున్నదట. మధురతర పిక నికర నినద ముఖరే. మంచి అద్భుతమైన పూస్ కోకిలలు ఉన్నాయి, మగ కోకిలలు ఉన్నాయి. అదేంటో కోకిలలో మాత్రం మగ కోకిలే పాడుతుంది, ఆడకోకిల పాడదండో. అలాగే నృత్యం చేసేది కూడా మగనెమలే, ఆడనెమలకి అసలు పింఛం ఉండదు. కానీ మనం నరులలో మాత్రం ఆడవాడు పాడినంత మధురంగా మగవాడు పాడలేరు. ఎక్కడో కంఠసాల లాంటి వాడిని పక్కన పెట్టండి మహానుభావులు. కానీ ఆడవాళ్ళు పాడితే ఆ కంఠంలో ఒక మాధుర్యం ఉంటుంది. కానీ
కోకిల మాత్రం మగ కోకిల పాడుతుంది, ఆడకోకిలలో వింటుంది. అలాగే నృత్యం చేసేది కూడా మగనెమలి, ఆడనెమలి నృత్యం చేయదు. కానీ నాట్య మయూరి అంటారు. నాట్య మయూరమే తప్ప మయూరి నాట్యమే చేయదు. అంటే మన వాళ్ళు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో చూసారా? అసలు డ్యాన్స్ చేయనటువంటి మయూరిని పట్టుకొచ్చి నాట్య మయూరి, మయూరి అని ఏకంగా సినిమా తీసేశారు అనుకోండి. వేరే విషయం, మయూరము మాత్రమే నృత్యం చేస్తుంది, నాట్య మయూరము అనాలి. మీరు ఎప్పుడు కావాలంటే చూడండి ఒకసారి. ఆడనెమలి ఎక్కడైనా పింఛం ఉంటుందా? ఉండదుగా. అలాగే కోకిల కూడా అంతే, మగ కోకిల మాత్రమే పాడుతుంది. అందువల్ల పికి అల్లా పిక అన్నారు. పికి అంటే ఆడకోకిల, పికము అంటే మగ కోకిల. అక్కడున్న మగ కోకిలలన్నీ వసంత ఋతువులో మామిడి చివుళ్ళు తిని మత్తెక్కి కుహు కుహు అని మధురంగా కూస్తున్నాయి. ఆ సమయంలో గోపికలు శ్రీకృష్ణుడితో విహరిస్తున్నారు. అప్పుడు వాళ్ళ దంతములు ఉన్నాయట. దశన అంటే దంతం, రుచి అంటే కాంతి. దంతకాంతి ఎప్పటిది. అందువల్ల ఆ దంతకాంతి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుందట. పూర్వం అండి అసలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మంచి నిగనిగలాడుతున్న దంతాలతో ఉండేవారు. అందుకని బ్రిటిష్ వాళ్ళకి కసి కలిగింది. ఏం చేశాడు? ముందు వేప పొల్లలు తీసేశాడు, బ్రష్ కనిపెట్టాడు. దాంతో దంతాలు సగం హుష్. ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ కనిపెట్టాడు. ఇక చూడండి, పళ్ళన్నీ పుచ్చిపోయి చిల్లులు పడిపోయి డెంటిస్టుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది మన రోజు. పూర్వం వేపాకు, వేప చిగుళ్ళు, వేప పుల్లలతో తోముకున్నంతకాలం దంతములు 80 ఏళ్ళు వచ్చినా కదలలేదు. మళ్ళీ మీరు కావాలంటే ట్రై చేయండి, వేప పుల్లలతో తోమండి. ఇప్పుడేమో ఇంగ్లాండ్లో వేప పుల్లలు కొనుక్కుంటున్నారండి. ఇంగ్లాండ్లో ఒక 50 పుల్లల కట్ట ఎంతో తెలుసా? 80,000 దాదాపుగా. అంత రేటు పెరిగిపోయింది. అంత రేటు పెరిగిపోతుంది రోజు రోజుకి, వేలుకి వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల అలా మొదలెట్టారు. మళ్ళీ వాళ్ళేమో పుల్లలు కొనుక్కుని మనకు పుల్లలు ఎట్టారు. మనం ఫుల్గా అందులో పడిపోయాం. పూర్వం కచ్చికతో తోముకుంటేనే బాగుంది. ఇప్పుడు అన్ని రోగాలే కదా. రామరామ. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా పేస్ట్ లో ఉప్పు ఉంది. నీ మొహం ఈ ఉప్పు ఉందని ఎప్పుడో కనిపెట్టి ఉప్పుతో కొడుక్కున్నారు మన వాళ్ళు. నోరు ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే అసలు దంతాలకు నొప్పి ఉండదు తెలుసు కదా. డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు? మళ్ళీ ఉప్పు నీళ్లు అని పుక్కిలించేయండి అని. చాలా ఉత్తమురాలేని ఓ డాక్టర్ గారు ఏలూరులో ఉన్నారు, ఉమారాణి గారు. డెంటిస్ట్ అంటే చాలా గొప్ప డెంటిస్ట్ అనమాట. మహాత్మురాలు, ఎంతో మందికి ఉచితంగా సేవ చేస్తున్న డాక్టర్ గారు. అప్పుడప్పుడు రాత్రిపూట నోట్లో ఉప్పు నీళ్లు పూసుకుని పుక్కిలిస్తే చాలండి అని ఒకసారి శ్రీలంక వచ్చినప్పుడు చెప్పారు. నిజంగా చూడండి, అన్నం తిన్నాక నోట్లో కాసిన ఉప్పు నీళ్లు పూసుకుని పుక్కిలి తుమ్మేయండి, ఇంకా దంతాలకు ఉన్న క్షయం తగ్గిపోతుంది, అరుగుదల తగ్గిపోతుంది. ఇంకా అలాంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టి, ఆ డాక్టర్లు ఉన్నారు కాబట్టి మనం సుఖంగా ఉంటున్నాం అనుకోండి. ఎందుకు చెప్తానంటే ఆ రోజుల్లో వేప పొల్లలతోటి, ఈ ఉప్పుతోటి, వాటితో తోముకున్న రోజుల్లో, పుల్లలు వేళ్లు పెట్టి తోముకున్న రోజుల్లో, వేళ్లు లోపల కంటే పెడతాయి కదా, బ్రష్ అలా వెళ్ళదు, దిక్కుమాల బ్రష్ మొత్తం చిగుళ్ళు లాగుతోంది. అప్పుడు దంతాలు నిగనిగలాడేవి, ధగధగలాడేవి. ఆ వయస్సు వాళ్ళు కూడా జంతికలు గొంతికి దాకా తినేవారు. ఇప్పుడు జంతికి తినే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. అలాంటి కుర్రాడికి జంతికిస్తే అమ్మ బాబోయ్ దవడనిప్పండి, పళ్ళు ఊడిపోయేయండి అంటున్నాడు వాడు. ఎందుకని? దిక్కుమాల చాక్లెట్లు, బ్రిటిష్ వాడు కనిపెట్టిన చాక్లెట్ తిని పాడు చేసుకున్నాడు. కాబట్టి ఏం చేస్తారు? మళ్ళీ మొదలెట్టండి, వేప చెట్లు పెంచండి, వేప చెట్లు నాటండి, పుల్లలు కొయ్యండి, నోట్లో పుల్లలు పెట్టండి, సంసారాల్లో ఎవరి మధ్య పుల్లలు పెట్టకండి. ఆ తర్వాత చూసుకోండి మీ దంతాలు ఎంత బాగుంటాయో. అందుకని దంతరుచి అంత అద్భుతంగా ఉన్నదట. అక్కడ గోపికలు చేతులు పట్టుకుని కృష్ణుడితో రాసక్రీడ ఆడుతుంటే, ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు కలిసి అటు ఇటు అద్భుతంగా నృత్యం చేశారు. అది రతి రభసము అన్నారు ఏకంగా. అంత కోలాహలం ఉందన్నమాట. అటువంటి ఆ నృత్యం, ఆ గానం, రాసక్రీడలు అవన్నీ గుర్తుకొచ్చి తలచుకొని నీతో ఇలా క్రీడించాం, నీతో ఇక్కడ ఆడుకున్నాం, నృత్యం చేశాం, పాటలు పాడాం, ఒప్పులు కుప్పాడాం, ఒయ్యారి బామ ఆడాం, గొబ్బియ్యడో అని పాడుకున్నాం. అవన్నీ మరిచిపోయి మమ్మల్ని విడిచి కృష్ణ ఎలా వెళ్లిపోయావు, ఎందుకు రావటం లేదు అని దుఃఖిస్తున్నారు కొంతమంది. మరొక ఆవిడంది, ఆ ద్వారకా నగరంలో అంతా కృత్రిమమైన వేషం వేసుకునేటటువంటి సిటీ వాళ్ళు తయారయ్యారు. సిటీల్లో ఒరిజినల్ సౌందర్యం ఉండదు. నగర స్థిరలలోట
సహజ సౌందర్యం ఉండదట. ఎంతసేపు మేకప్లు రంగులు పూసుకోవడం తప్ప అవన్నీ కలిసి ఈయన్ని ఆకర్షించేయేమో అని తెప్పింది ఒక ఆవిడ. అసలు ఎంత మాట! నగర స్త్రీల్లో సహజ సౌందర్యం తక్కువ, ఎంతసేపు పై పై వేషాలు తప్ప, పౌడర్లు కొట్టుకోవడం తప్ప అని ఆ రోజుల్లో చెప్పారండి వాళ్ళు. భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుము ఆపాదాబ్జముల్ నాగర ప్రమదాళీ కుచ కుంకుమాంకితల సత్ప్రాణేశ దామ ప్రసూన మరందారుణి తాననుండవగుటను నాథుండు మన్నించుగాక మమున్నేపుచు పౌరకాంతల శుభాగారముంబులన్ నిత్యమున్ అని భ్రమరగీతంలో రాస్తారు. తుమ్మెద అని అక్కడ తుమ్మెద ఉంటే ఆ తుమ్మెద వంక పెట్టుకుని ఉద్ధవుణ్ణి తిట్టారు వాళ్ళు. తిట్టేది ఉద్ధవుణ్ణి, తిట్టడానికి ఎవడోడు కనపడాలి కనుక భ్రమరా అని తిట్టడం అనమాట, తుమ్మెద వంకతో తిట్టడం అనమాట. అదేదో సినిమా ఉందిలేండి, అందులో మామగారి మీద కసి కోడలికి, ఆ మామగారిని తిట్టలేదు. మరే తిట్టినాయుడు నిన్నురా విషం పెట్టి చంపేస్తానరా అంటుంది. అంటే అసలు కసేమో మామగారు నేను మిమ్మల్ని తిట్టట్లేదు, మీరు దేవుడు కదండి అని మరి పక్కవాడి ఆ కొడుక్కి మామగారు పేరు ఎట్టినట్టున్నారు. అలాగా చాలా చోట్ల తిట్టాలంటే కసి తీర్చుకోవాలంటే ఏదో ఒక వంక పెట్టి ఎవడో వంక పెట్టుతో తిట్టాలన్నమాట. అందుకని ఉద్ధవుణ్ణి తిట్టలేక కృష్ణుని నిందించలేక అక్కడ తుమ్మెద కనపడితే దిక్కుమాలిన మొగ తుమ్మెద, మా పాదాలు ముట్టుకోకు, మా పాదాలు తామర పువ్వులు వంటివి, నువ్వు తుమ్మెదవి తామర పువ్వుల మీద వాలి అందులో తేనె తాగి అందులో తేనె అయిపోగానే ఇంకో తామర పువ్వు దగ్గరికి పోతావు, అలాగే మా దగ్గర సౌందర్యం లాక్కుని ఇంకో స్త్రీ దగ్గరికి పోతావా అని తిట్టి, నగరంలో ఉన్న స్త్రీల దగ్గర ఏం ఏడుస్తుంది, వాళ్ళు ఏదో పై పైన కుంకుమ పూసుకుంటారు, అవి పూసుకుంటారు, ఇవి పూసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయావా అని చెప్పారులేండి. అదొక అందమైన భక్తి భావన. అందువల్ల ఒక ఆవిడ అన్నదనమాట, అక్కడికి నగరానికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళంతా ఉత్తుత్తి భక్తి చూపిస్తారు, నిజమైన భక్తి ఉండదు. పల్లెటూరిలో ఎక్కడో అడవిలో ఉన్న మనం చూపించేంత నెక్కపు భక్తి, నిజమైన భక్తి ఆ నాగర స్త్రీల దగ్గర ఉంటుందా? ఉండదు కదా అని ఒక ఆవిడ అన్నది. ఇలా ఇవన్నీ విన్నాడు నారదుడు. ఆయన ఆశ్చర్యపోయి, మీకు ఎంత భక్తమ్మా కృష్ణుడు అంటే, ఆయన లేకపోతే ఆయన్నే తలుచుకుంటున్నారు, అప్పుడప్పుడు వ్యంగ్యంగా తిడుతున్నట్టుగా పొగుడుతున్నారు కదా, ఆహా ఇది కదా భక్తి అనుకుని దగ్గరకు వచ్చాడు. నారదుడు చూడగానే గోపికలంతా వినయంగా నమస్కరించారు. మహానుభావుడు గనక ఆయనకు నమస్కరించగానే, నేను ఇప్పుడే ద్వారకా నగరపు పొలిమేరల దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు ఆనందంతో ఎగిరి గంతులేశారు. మా స్వామి దగ్గర నుంచి వచ్చామన్నమాట. నారదా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ చేతిలో మహతి అనే వేణు ఉన్నది. ఈ వేణు ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పెడతావు, మాయ నిన్ను అంటదు. అందువల్ల నువ్వు వైకుంఠానికి వెళ్ళగలవు, ద్వారక వెళ్ళగలవు, బృందావనం రాగలవు, లేదా నాగోలు వెళ్ళి అక్కడ పద్మాకర్ గారి రూపంలో పురాణము చెప్పి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోగలవు, ఎక్కడికైనా పోతావు. మేమా ఎక్కడికి కదలలేక ఈ బృందావనంలో ఇసుక తిన్నుల్లో కూర్చుని కృష్ణుడి రాక కోసం తపించిపోతున్నాం, ఏడుస్తున్నాం, మా శోకానికి అంతం లేదు, ఆయన రాడు. ఇంతకీ మా స్వామి ఏం చేస్తున్నాడంటే, తల్లులారా మీరు ఎంత అదృష్టవంతురాళ్ళు అన్నాడు ముందు నారదుడు. నిజంగా మీ భాగ్యం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఏ వేదములలోనూ కనిపించని పరమాత్మ, ఏ స్తోత్రాలకి దొరకని పరమాత్మ, అనేక ఉపాసనలకి, అభిషేకాలకి, అర్చనలకి, ప్రదక్షిణలకి, దానములకు, శౌచములకు, తపస్సులకి లభించని పరమాత్మ మీ అమాయక భక్తికి మెచ్చుకుని మీకు ప్రత్యక్షమై మీ దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఇక అంతకంటే అదృష్టమే ఉంది. ఆయన కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఋషులు ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేకపోయారు. కానీ మీరు చూడడం కాదు, ఆయనతో క్రీడించగలిగారు, ఇక్కడ ఆటలాడారు, పాటలు పాడారు. ఒక నిమిషమైనా ఆయనతో ఉంటే అదృష్టమే కదా. అటువంటిది మీరు ఒక రాత్రంతా ఆయనతో ఆటలాడారు. ఇక ఇంతకంటే వేరే తపస్సేమున్నది, ఇంతకంటే గొప్ప భాగ్యమేమున్నది. ఆయన లేడు మీ దగ్గర అనుకోవద్దు, అంతటా ఉన్నాడు ఆయన. కానీ ఆయన కారణ జన్ముడు, దుష్ట శిక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం అవతరించాడు. ఆ పని అయ్యేదాకా అలా తిరుగుతూ ఉంటాడు. మీకు పునర్జన్మ లేదని నాకు అనిపిస్తున్నది. ఈ జన్మ తర్వాత మీరు గోలోకానికి కడతారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని తలుచుకోని దినము లేదు.
మీరిక్కడ ఎంత తలుచుకుంటున్నారో మీకంటే 1000 రెట్లు ఆయన మిమ్మల్ని తలుచుకుంటున్నాడు. భక్తుడు ఒక్కసారి కృష్ణ అంటే ఈయన 2 సార్లు అవతలవాడి పేరు తలుచుకుంటాటండి. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరుతో రామారావు. ఈ రామారావు గారి ఇంట్లో కూర్చుని కృష్ణ అంటే రామారావు రామారావు అంటాట 2 సార్లు. జాంబవంతుల వారు ఇక్కడ కూర్చుని కృష్ణ భగవాన్ అని ఒకసారి అంటే తాత భగవాన్ 2 సార్లు అంటాడు ఆయన. ఆయన లక్షణం అది. భక్తుడు ఒకసారి పిలిస్తే ఆయన 2 సార్లు ఓ ఓ అంటాడు. అటువంటి పరమాత్ముడు ఇప్పుడు ఓ చిన్న సమస్యలో పడ్డాడు. కానీ ఏమిటి, సమస్త లోకాలలో ఉన్న చిక్కు సమస్యలు తొలగించే స్వామివారు సమస్యలో పడ్డాడా, ఏమిటా సమస్య అన్నారు వారు. ఆయనకి తలనొప్పి వచ్చింది అనగానే అయ్యయ్యో, నిజానికి ఆయనకి రాదని తెలిసినా కాసేపు ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి మా స్వామికి శిరోవేదన, మరి ఆ శిరోవేదనకి మందు లేదా అంటే ఏ మందు దొరకట్లేదమ్మా ఆయనకి. కానీ ఎవరో ఒక డాక్టర్ గారు చెప్పారు, పరమభుక్తురాలు ఎవరైనా తన పాదాల కింద ఉన్న ధూళి పట్టుకొచ్చి ఆయన నుదుటికి రాస్తే ఆయన తలనొప్పి తగ్గిపోతుందిట. అనగానే గోపికలు కృష్ణ కృష్ణ వచ్చేస్తున్నాం అని లేచి నిలబడ్డారు. నారద వెంటనే మమ్మల్ని కృష్ణుడున్న చోటికి తీసుకెళ్ళు, ఆలస్యం చేయకుండా అక్కడికి తీసుకుపో, నేను నా పాదధూళి ఇస్తాను అని ఒక ఆవిడ, కాదు నా ధూళి ఇస్తానని ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ నా దేవుడే ఇస్తానండం మొదలెట్టింది. అందరూ మహోత్సాహంతో మా పాదధూళి ఇస్తామంటే మా పాదధూళి ఇస్తామంటూ బయలుదేరారు. భాగవత సప్తాహం చేస్తున్నాం 50 సార్లు చెప్తే కూడా గోత్రనామం ఇవ్వడానికి వెనక ముందు చూస్తాం మనం. కానీ పాదధూళి ఇవ్వడానికి పరుగు పరుగును బయలుదేరారు వారు. అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, మేము నిజంగా కృష్ణుడిని నమ్మాం, కృష్ణుడి భక్తురాళ్ళం, మా పాదధూళి వల్ల కృష్ణుడి శిరోవేదన తొలగిపోతుందని మనస్ఫూర్తిగా నమ్మారు. అది నమ్మకం అంటే, అది భక్తి అంటే. ఆ నమ్మకం ఉండాలి. అంతేగాని గురువు గారు నిజంగా భక్తితో పిలిచి మిమ్మల్ని రండి మీ కాలెత్తిన తలకే తనండి అంటే అయ్య బాబోయ్ గురువు గారు ఎంత తప్పండి, అమ్మ బాబోయ్ మీ తల ఎంత గొప్పదండి, మా కాలుతో ఎలా తన్నుతామని అనకూడదట. ఆయన తన్నమన్నట్టు తన్నమే, తన్నేరు లేనిపోను కూడా ఇప్పుడు వచ్చి నేను తన్నమంటే తన్నం అనకూడదు. అది భక్తికి పరాకాష్ట. అది ఆయన చెప్పాడు చేయడమే, ఇంక రెండో మాట లేదంతే. అదిగో అటువంటి వాడు ద్వారకు వస్తే బాగుపడతారు, అటువంటి వాడు పూరి జగన్నాథ్ వస్తే బాగుపడతారు. మీరంటే భక్తే కానండి, మీరు చెప్పిన పనులు మాత్రం చేయమండి. ఇంకవాడు భక్తుడు ఏంటండి, 16,000 మంది రాజకన్యలకి 108 మంది మహిషులకి వాళ్ళెవరికీ లేనటువంటి పట్ట మహిషులకు కూడా లేని భక్తి ఈ గోపికల దగ్గర ఉన్నది. వెంటనే నారదుడు మనం ఆలస్యం చేస్తే ప్రమాదం కనుక నా మహామహిమతో మీ అందరినీ కన్ను మూసి తెరిచేలోపు కృష్ణుడి దగ్గరికి తీసుకుపోతాను, అందరూ కళ్ళు మూయండి అన్నాడు. వాళ్ళందరూ అలా కళ్ళు మూశారు. ఈసారి తెరవండి అన్నాడు. తెరిచేసరికి వాళ్ళంతా అదిగో కృష్ణుడు పడుకుని ఉన్న ఆ ద్వారక దగ్గర ఉన్న వనం దగ్గర ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారట. ఒక్కడు కూడా బృందావనంలో లేరు, అందరూ ఇక్కడికే చేరిపోయారు. అక్కడ ఒక వృక్షం కింద కృష్ణుడు పడుకుని ఉన్నాడు. వెంటనే కృష్ణుడు తోడంతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. పరుగున తమ కాళ్ళ కింద ఉన్న దుమ్మంతా తీసేశారు, మొత్తం ఆయన మొహం మీద పోసేశారు. మంచి నీలంగా ఉన్నటువంటి కృష్ణుడు ముఖం అంతా ఎర్రని పాదధూళితో నిండిపోయింది. వీళ్ళ పాదాల ధూళి అంతా కంకర ధూళి. బృందావనంలో చోట కంకర నేల, ఆ కంకర మట్టితో వచ్చారట. ఆ ఎర్రమట్టి పడిపోయిందిట. కెంధూళి అన్నారు. కెంపు ధూళి కెంధూళి. ఇప్పుడు కృష్ణుడు ముఖం ఎరుపెక్కిపోయింది, అద్భుతంగా మారిపోయింది. ఎంత అందంగా మారిపోయాడు ఆయన. ఏ ఫేస్ పౌడర్ రాసుకున్నా అంత అందంగా ఉండడు. కానీ ఈ పాదధూళికి ఆ శిరస్సు నుంచి ఇదంతా కూడా ఎరుపెక్కిపోయి అప్పుడు కృష్ణుడి సౌందర్యం చూచేవారికి ఆశ్చర్యం కలిగిందట. రుక్మిణి కూడా అంది, ఎప్పుడూ లేదు మా ఆయన దగ్గర ఇంత అందం వచ్చింది ఏమిటని. ఇది భక్తుల పాదధూళి మహిమ అన్నాడు ఆయన. తక్కన శిరోవేదం తగ్గిపోయిందట. వెంటనే కూర్చున్నాడు ఆయన. ఆహా ఎంత బాగుందో నా తల, అసలు తలనొప్పే లేదు, తలకాయే ఉన్నట్లేదు అన్నాడు ఆయన. అంత పూర్వం సుత్తులతో కత్తులతో కొట్టినట్టు బాధ కలిగిందిట, ఇప్పుడు ఏమీ లేదుట. అది లేదు ఇది లేదు ఆయనకి. అంత లీలామానుష విగ్రహుడి నాటకం. అందుకే నటన సూత్రధారి అన్నారు ఆయన. అది ఆయన దగ్గరే చెల్లు, ఇంకెవరికి ఆ నటన రాదు, ఇంకోడెవడు ఆ లీల చెయ్యలేడు. అనేక లీలలు చేస్తాడు గనక, లీలా మానుష విగ్రహుడు గనక శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు మనకు ఆనందం కలిగిస్తాయి, సంసారాన్ని తరింపచేస్తాయి.
ఇహము పరము రెండూ ఇస్తాయి. అప్పుడు గోపికల భక్తి అందరికీ అర్థమైపోయింది. మనందరం కష్టపడి ఆయనకి మందులు ఇచ్చాం, కొందరేమేమో పాదధూళి ఇవ్వకూడదు అది తప్పు అన్నాం. సరే, కొందరు ధైర్యం చేసి పాదధూళి ఇచ్చారు. ఇచ్చినా వాళ్ళ మనస్సులో ఏదో లోపం ఉండడం వల్ల, భక్తిలో రవ్వంత లోపం ఉండడం వల్ల ఆ పాదధూళి కూడా ఆయనకు ఔషధంగా పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఈ గోపికలు వచ్చి పరుగు పరుగున ఆయన ముఖం మీద, ఆయన నుదుటి మీద పాదధూళి వేయడంతో ఆయన ఆరోగ్యంతో లేచి కూర్చున్నాడు. కాబట్టి లోకంలో భక్తురాళ్ళంటే గోపికలే అని అందరూ ఏకకంఠంతో గోపికలకి జయ జయధ్వానాలు చేశారు. గోపిక జనమునకు జయ అన్నారు. ఇప్పుడు ఆ గోపికలు కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, ఇదంతా నీ నాటకం అని ఇప్పుడు తెలిసింది మాకు. నిజంగా రోగం వస్తే పాదధూళి వెయ్యొచ్చు, కానీ రోగం కాకుండా కేవలం పరీక్ష కోసం పాదధూళి వేయటం వల్ల మేము కొంచెం పశ్చాత్తాపడుతున్నాం. ఈ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తంగా, నిజానికి వాళ్ళకేం పశ్చాత్తాపం కాదు, కృష్ణుడి దగ్గర ఒక నాటకం వాళ్ళు ఆడారు. నీతో కలిసి రాసక్రీడలాడాలనిపిస్తున్నది అన్నారట. ప్రాయశ్చిత్తంగా రాసక్రీడలు ఆడాలి, మేము మళ్ళీ జలక్రీడలు ఆడాలి అనగానే ఆయన, మీ కాలితో ఈ ప్రాంతాన్ని తాటించండి అంటే కాలితో 2 దెబ్బలు నేల మీద అలా కొట్టండి అన్నట్ట. వాళ్ళు కాళ్ళతో టపా అక్కడ కృష్ణుడు పడుకున్నటువంటి చెట్టు దగ్గర కొట్టగానే అక్కడ పెద్ద మడుగు ఏర్పడిపోయింది, చెరువు వచ్చేసింది. చెరువు నిండా నీరు వచ్చేసింది. ఆ నీరును చూడగానే కృష్ణుడి మీద ఉన్న ప్రేమ వల్ల కృష్ణుడు మా కోసం ఒక చెరువే ఏర్పాటు చేశాడనే భక్తితో గోపికల కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ ఆనంద బాష్పాలు ఆ చెరువులో పడ్డాయి. ఆ చెరువు నీరు పరమ పవిత్రమైన అమృతంగా మారిపోయిందిట గోపికల కంటి నీటితో. అది పాతాళ జలం. ఆ పాతాళ జలంలో గోపికల బాష్పజలం కలిసింది. అందుకే దానికి గోపీకుండము అని పేరు వచ్చింది. ఆ కుండంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్లతో కలిసి కాసేపు జలక్రీడలాడాడు. ఈయన వాళ్ళ మొహం మీద నీళ్లు తల్లితే వాళ్ళు ఆయన మొహం మీద నీళ్లు తల్లారు. ఇప్పుడు కృష్ణుడి ముఖానుకున్న ఈ దుమ్మంతా పోయి మళ్ళీ అందంగా నీలంగా తయారైపోయాడు. ఒరిజినల్ కలర్ వచ్చేసింది, మొత్తం ధూళి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏమైంది? కృష్ణుడి ముఖధూళి గోపికల పాదధూళి కూడా అందులోనే కలిసింది. ఇప్పుడు ఆ కొండం ఎంత పవిత్రమో ఆలోచించండి. ఆ కొండం ఏర్పడింది పాతాళ జలంతో, గోపికల పాదాల ఘాతములతో గొయ్యి ఏర్పడి అందులో పాతాళ జలం వచ్చి అందులో గోపికల కంటి నీటి బిందువులు చేరి ఇప్పుడు వాళ్ళ పాదధూళి కృష్ణుడి ముఖధూళి అందులో పడి అదొక అద్భుతమైన చెరువుగా మారింది. అందులో ఇప్పటికి కూడా చేపలు బాగా తిరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్లిన వాళ్ళు కొన్ని మరవరాలు అందులో వేస్తూ ఉంటే చేపలు తింటూ ఉంటాయి. ఒకప్పుడైతే చాలా పెద్ద చెరువు, కొంత కుంచుకుపోయి చిన్నదయ్యింది. ఆ చెరువు ఆహ్లాదకరమైన చెరువు. మీరు ఈసారి ద్వారకు వెళ్ళినప్పుడు గోపీ తాలాబ్ అంటే చెబుతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు నెత్తిమీద తొలుకోండి, కాళ్ళు కడుక్కోండి. అందులో అడుగు పెడితే శ్రీకృష్ణుణ్ణి గోపికలని పాదములు తాకి నమస్కరించటం వల్ల మనకి ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. గోపికా సహితుడైన కృష్ణుడికి పాదాభివందనం చేయటం వల్ల వచ్చిన పుణ్యం వస్తుందిట. మీలో కిందటిసారి నాతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇందులో గోపీ తాలాబ్ చూసిన వాళ్ళు చేయొద్దండి ఈసారి. అబ్బో మీరంతా గోపీ తాలాబ్ చూశారు, ఇంకేంటి తాలాబ్ బరాలి, తలాబ్ కాదు లేని పని కూడా. అదే గోపీకుండం, ఆ అద్భుత దివ్యక్షేత్రం. అమావాస్య నాడు మకర సంక్రమణం వంటి సంక్రమణముల కాలములో, గ్రహణముల కాలంలో దర్శించుకుని ఆ నీళ్లు శిరస్సును ప్రోక్షించుకుంటే 1,000,000 యజ్ఞముల ఫలితం వస్తుందట. 1,000,000 యజ్ఞ ఫలం అన్నారు, ఒక యజ్ఞం కాదు. అసలు ఈ కలియుగంలో ఒక యజ్ఞం చేయడమే కష్టం అంటే ఇక 1,000,000 యజ్ఞాల ఫలితం ఎక్కడ వస్తుందండి? మనకి 1,000,000 యజ్ఞములు చేయడం చాలా కష్టం. కానీ ఆ ప్రాంతానికి అడుగు పెడితే 1,000,000 యజ్ఞముల ఫలితం వస్తుంది. అక్కడ కొంతకాలం పాటు పరమ పూజ్యుడు దత్తాత్రేయుడు నివసించాడు. ఎవరు? దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి అవతారం. ఆయన కూడా అక్కడ ఉండి కార్తవీర్యార్జునుడికి ఒక కవచం ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? దత్తాత్రేయ కవచం అంటారు. ముందు నేను చదివేస్తాను ఆ కవచం. చదివిన తర్వాత మీ చేత కూడా చెప్పిస్తాను. ఇవాళ మీరు మహాయోగ జాతకులు కనుక రాగలిగారు. ముందు నేను చదువుతున్నప్పుడు చప్పట్లు కొట్టద్దు, మధ్య మధ్యలో దబదబ బాధేస్తుంటే ఏమవుతుంది అనమాట, పూర్తిగా పాట ఆగిపోతుంది. మీ భక్తి గొప్పదే. అయ్యాక అయ్యింది అన్నాక అప్పుడు కొట్టండి. ఈలోపు కొడితే నన్ను కొట్టినట్టు. అనవసరంగా నన్ను కొట్టకూడదు, నేను కొట్టమంటే తప్ప. నేను నన్ను కొట్టమని ఎలాగో అన్నాను.
ఎవరిని కొట్టమన్నారో అప్పుడు కొట్టమన్న వాడిని కొడతాను, వాడిని వద్దురు కానీ అనవసరంగా. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వైష్ణవి గారికి కూడా శుభం కలిగేటట్టుగా కోరుకోండి. అమెరికాలో ఉంటున్న వారికి అస్సలు ఏం మాట్లాడకుండా వింటారా, మధ్యలో శబ్దం చేయకుండా. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం అస్య శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రమంత్రస్య కిరాతరూపీ మహారుద్ర ఋషి అనుష్టుప్ ఛందః. శ్రీ దత్తాత్రేయ దేవతా ద్రాం బీజం ఆం శక్తి క్రౌం కీలకం. ఓం ఆత్మనే నమః. ఓం ద్రీం మనసే నమః. ఓం ఆం ద్రీం శ్రీం సౌః. ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః. శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః. ఓం ద్రీం తర్జనీభ్యాం నమః. ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః. ఓం ద్రైం అనామికాభ్యాం నమః. ఓం ద్రహః కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఓం ద్రాం హృదయాయ నమః. ఓం ద్రీం శిరసే స్వాహ. ఓం ద్రూం శిఖాయైవ షట్. ఓం ద్రైం కవచాయ హుం. ఓం ద్రౌం నేత్రత్రయాయ ఊషట్. ఓం ద్రహః అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే. కదా యోగి కదా భోగి కదా నగ్నః పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయకః. వారాణసీ పురస్నాయీ కొల్హాపుర జపాదరః. మాహురీపుర భిక్షాసీ సహ్యశాయీ దిగంబరః. ఇంద్రనీల సమాకారః చంద్రకాంత సమద్యుతిః. వైదూర్య సదృశ స్ఫూర్తిః చలత్కించిత్ జటాధరః. స్నిగ్ధధావల్యయుక్తాక్షః అత్యంత నీల కనీనికః. భ్రూవక్షః శ్మిశ్రునీలాంకః శశాంక సదృశాననః. హాస నిర్జిత నీహారః కంఠ నిర్జిత కంబుకః. మాంసలాంసో దీర్ఘబాహుః పాణి నిర్జిత పల్లవః. విశాలపేన వక్షాశ్చ తామ్రపాణిః తలోదరః. పృథులశ్రోణి లలితః విశాల జఘనస్థలః. రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైక జంఘకః. గూఢగోల్ఫః కూర్మపృష్ఠోలసత్పాదోపరిస్థలః. రక్తారవింద సదృశ రమణీయ పదాధరః. చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే. జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః. సిద్ధాసన సమీచీన రుజుగాయో హసన్ముఖః. వామహస్తేన వరదో దక్షిణేన అభయంకరః. బాలోన్మత్త పిశాచిభిః క్వచిద్యుక్తః పరీక్షితః. త్యాగీ భోగీ మహాయోగి నిత్యానందో నిరంజనః. భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయః. ఏవం ధ్యాత్వా అనన్యచిత్తః మద్వజ్రకవచం పఠేత్. మామేవ పశ్యన్ సర్వత్ర సమయా సహ సంచరేత్. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాయుధం. పద్మాసనం యోగి మునీంద్రవందితం దత్తేతి నామస్మరణేన నిత్యం. ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. గంధం పరికల్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. పుష్పం పరికల్పయామి. ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. ధూపం పరికల్పయామి. ఓం రం
అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః అమృత నైవేద్యం పరికల్పయామి. ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః సర్వోపచారాన్ పరికల్పయామి. ఓం ద్రాం అనే బీజమును 108 సార్లు జపించాలి. అనంతరం కవచం ఆరంభమవుతుంది. ఓం దత్తాత్రేయశిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః ఫాలం పాత్వానసూయేయః చంద్రమండలమధ్యగః కూర్జం మనోమయః పాతు హం క్షం ద్వ్యదల పద్మభూః జ్యోతిరూపోక్షిణీ పాతు శబ్దాత్మక శృతీ నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః జిహ్వాం వేదాత్మకం పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః కపోలాపత్రిభూః పాతు పాత్వశేషం మమాత్మవిత్తు స్వరాత్మా షోడశారాబ్జస్థిత స్వాత్మావతాద్గలం స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః జతృణీ శత్రుజిత్ పాతు వక్షస్థలం హరిః కాదిఠాంతద్వాదశార పద్మగో మరుదాత్మకః యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థిత స్మృతః హఠయోగాదియోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః డకారాదిఫకారాంతదశార సరసీరుహే నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోవతు వహ్నితత్వమయో యోగి రక్షతాన్ మణిపూరకం కటిం కటిస్థ బ్రహ్మాండ వాసుదేవాత్మకోవతు బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః జలతత్వమయో యోగి స్వాధిష్టానం మమావతు సిద్ధాసన సమాసీన ఊరు సిద్ధేశ్వరోవతు వాదిశాంత చతుష్పత్ర సరోరుహ నిబోధకః మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీతీర్థపావనః సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః చర్మశ్చర్మాంబరః పాతు రక్తం భక్తి ప్రియోవతు మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోవతు అస్థీని స్థిరధీః పాయాత్ మేధాం వేధాః ప్రపాలయేత్ శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోవతు కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః బంధూన్ బంధూత్తమః పాయాత్ శత్రుభ్యః పాతు శత్రుజిత్ గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోవతు భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్ంగభృత్ ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః యాం యాం ధర్మాత్మకః పాతు నైరుత్యాం సర్వవైరిహృతు వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోవతు కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాత్ జటాధరః రక్షాహీనంతు యత్ స్థానం రక్షత్వాది మునీశ్వరః. ఈ విధంగా కవచం పూర్తి చేసి ఇందాక చేసిన అంగన్యాస కరన్యాసాదుల్లో మళ్ళీ విడదీసేసి ఓం భూర్భువస్వరోమితి దిగ్విమోకః అనాలి. ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి వజ్రకాయః చిరంజీవి
దత్తాత్రేయోహమబ్రువం త్యాగీ భోగీ మహాయోగి సుఖ దుఃఖ వివర్జిత సర్వత్ర సిద్ధ సంకల్ప జీవన్ముక్తోద్య వర్తతే ఇత్యుక్తాంతర్దధే యోగి దత్తాత్రేయో దిగంబర దలాదలోపి తజ్జప్త్వా జీవన్ముక్తః సవర్తతే భిల్లోధోరశ్రవానామ తదానీం శ్రుతవానిదం సకృచ్శ్రవణమాత్రేణ వజ్రాంగో భవదప్యసౌ ఇత్యేతద్వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః శ్రుత్వా శేషం శంభుముఖాత్ పునరస్వాహ పార్వతీ. చెప్పండి అందరూ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది ఇప్పటిదాకా మీకు చెప్పిన అపూర్వ కవచం. ఇది వజ్ర